मूलमन्त्रात्मिका मूलकूटत्रय कलेवरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी। జై లలితాంబిగాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు లలితా సహస్రనామంలో 36వ శ్లోకంలో అమ్మ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. లలితమ్మని మూలమంత్రాత్మిక అని పిలుస్తారు. ఇక్కడ మూలము అనేది పునాది అండి. మంత్రము అంటే పంచాదశి మంత్రము. మూలమంత్రాత్మిక అంటే ఆ పంచాదశి రూపమే లలితమ్మ సూక్ష్మ రూపము అని వివరిస్తారు. మనము స్థూల రూపము విగ్రహ రూపంలో లలితమ్మని చాలా సులువుగా చూడొచ్చు. సూక్ష్మ రూపంలో అమ్మవారిని మనం ఊహించుకుని ధ్యానించుకోవాలి అంటే అది కేవలం పంచాదశి మంత్రం ఉపయోగించే జరుగుతుంది అని మనం ముందు వీడియోస్లో కూడా చాలా చక్కగా చెప్పుకున్నాము. అందుకనే ఇక్కడ పంచాదశి మంత్రము అంటే అమ్మ సూక్ష్మ మంత్ర రూపము అని అర్థము. అందుకనే లలితమ్మని మూల మంత్రాత్మిక అని పిలుస్తారు. మూల కూటత్రయ కలేవర అంటే ఈ పంచాదశి మంత్రంలో మొత్తము 3 కూటాలు ఉంటాయండి. వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటము. ఈ 3 కూటాలు కూడా లలితమ్మ సూక్ష్మ రూపాన్ని వివరిస్తుందన్నమాట. అంటే పంచాదశి మంత్రము అన్న లలితమ్మ అన్న రెండింటికి ఎలాంటి భేదభావాలు లేవు అని ఇక్కడ 36వ శ్లోకంలో మనం చెప్తున్నారు. లలితమ్మని కులామృతైక రసిక కుల సంకేత పాలిని అని ఎందుకు పిలుస్తారు అంటే కులామృతైక రసిక అమ్మవారు ఎప్పుడైతే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వైపు కుండలిని శక్తి వెళ్తుందో ఆ సహస్రారాలో చక్రంలో ఉన్న చందమామ అమృత వర్షిని కురిపిస్తుందన్నమాట. అంటే అయ్యవారు అమ్మవారు కలయిక తర్వాత పెద్ద అమృతమైన వర్షం వస్తుంది. అంటే అమ్మవారికి ఎంత ఆనందకరమైన క్షణాలు అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా అయ్యవారి దగ్గరే ఉండాలనేది అమ్మ కోరిక. అందుకని 7 చక్రాలు దాటుకుని అయ్యవారిని ఆ సహస్రార అనే చక్రంలో కలుసుకుంటారు. ఈ అమృత వర్షము ఈ అమృతాన్ని కుల అంటారు. ఈ అమృతం అంటే అమ్మకి ఎంతో ఇష్టం. అంటే ఆ రుచి అమ్మకి చాలా ప్రీతికరం అని ఇక్కడ సంకేతిస్తుంది. అందుకనే అమ్మని కులామృతైక రసిక అని పిలుస్తారు. కుల సంకేత పాలిని. ఇక్కడ కుల ఇందాకల నామంలో కుల అంటే అమృతము, ఇక్కడ కుల అంటే తాళపత్రాలు. తాళపత్రాలు అంటే ఏంటి? పూజలకి సంబంధించిన రహస్యమైన సమాచారము. ఉదాహరణకి పంచాదశి మంత్రము, షోడశాక్షరి మంత్రము, ఈ 2 కూడా లలితమ్మకి ఎంతో ప్రీతికరమైనవి. ఇదేదో సాధారణంగా మనకి బుక్ షాప్స్లో అన్ని మంత్రాల పుస్తకాలను ఇక్కడ దొరకండి. లలితా సహస్రనామము పుస్తకాల్లో దొరికినట్టు అందరికీ దొరకదు. దొరికినా అది అలా నేర్చుకునేది కాదు, అది చాలా రహస్యంగా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఒక తాళపత్రాలు లేదంటే ఒక వేరే చోట దాస్తారు రహస్యంగా. ఆ తాళపత్రాలనే కుల అంటారు. వీటన్నింటినీ కూడా ఈ జగన్మాత లలితా త్రిపుర సుందరి రక్షిస్తారు కాబట్టి కుల సంకేత పాలిని అని అమ్మని పిలుస్తారు. దీంతో 36వ శ్లోకం తాలూకా అర్థమైందండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.